ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్ సర్కిల్స్లో ఒక పాయింట్ ఒక సర్కిల్కి యొక్క రిలేషన్ డిస్కస్ చేసాం. పొజిషన్ ఆఫ్ ది పాయింట్ ఆర్ పవర్ ఆఫ్ ది పాయింట్, ఇంకా ఏం డిస్కస్ చేసాం, లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్, ఇలాంటి ప్రాపర్టీస్ డిస్కస్ చేసి సెకండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేసాం. అయితే ఇప్పుడు మనం ఒక సర్కిల్కి ఒక లైన్కి ఉన్నటువంటి రిలేషన్ డిస్కస్ చేయాలి. అంటే ఇప్పుడు సర్కిల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా జనరల్గా ఒక సర్కిల్ ఈక్వేషన్ ఏంటి తల్లి? జనరల్గా సర్కిల్ ఈక్వేషన్ ఏంట్రా? జనరల్ సర్కిల్ ఈక్వేషన్ అండి ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. అలాగే నేను స్టాండర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. మనకి జాగ్రత్తగా చూడండమ్మా, ఈ క్లాస్ మొత్తం కూడా మీకు మొత్తం థియరీ, థర్డ్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి థియరీ డిస్కస్ చేస్తాం. ఈ థియరీని మీరు ఎగ్జామినేషన్లో ఫార్ములాస్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ థియరీని మీరు జాగ్రత్తగా వింటే మనం ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. అందుకని మీరు కంపల్సరీగా ఎప్పుడు కూడా జామెట్రికల్ పార్ట్ అంటే, సర్కిల్స్ పార్ట్ అంటే థియరీ సబ్జెక్టు అర్థం అవ్వాలి. ఈ థియరీ అర్థం అవ్వాలంటే మీరు క్లాసుని జాగ్రత్తగా వినాలి. సరే చూడండి, ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్ ఒక లైన్. జనరల్గా లైన్ ఈక్వేషన్ ఏం చెబుతారా? జనరల్ లైన్ ఈక్వేషన్ ఏంటి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ 0. స్టాండర్డ్ సర్కిల్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. జనరల్ సర్కిల్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ 0. ఇప్పుడు మనకి జనరల్ సర్కిల్ ఈక్వేషన్లో జనరల్ లైన్ అంటే ఏంట్రా? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. మామూలుగా స్టాండర్డ్ సర్కిల్కి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో లైన్ ఈక్వేషన్ ఏంటమ్మా? వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఇది స్టాండర్డ్ సర్కిల్కి వై ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సి అనేటువంటిది ఒక లైన్. ఏ లైన్ ఇది? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో లైన్ ఈక్వేషన్. ఇది జనరల్గా ఒక సర్కిల్ ఈక్వేషన్, జనరల్ ఫామ్ ఆఫ్ ది లైన్, స్ట్రైట్ లైన్. అయితే ఎప్పుడైనా సరే చూడండి, ఒక రిలేషన్ డిస్కస్ చేయాలి అంటే ఒక లైన్కి ఒక సర్కిల్కి ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే చూడండి, ఇదొక కండిషన్, ఇదొక కండిషన్, ఇదొక కండిషన్. ఆ డయాగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి 3 సర్కిల్స్ ఇచ్చాడు. 3 సర్కిల్స్లో ఫస్ట్ సర్కిల్కి లైన్ ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంది, రెండో సర్కిల్కి టచ్ చేస్తూ ఉంది, మూడో సర్కిల్కి లైన్కి సర్కిల్కి ఎలాంటి కామన్ పాయింట్స్ లేవు. ఉన్నాయా? లేవు. అంటే డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉండొచ్చు? ఎప్పుడు కూడా ఒక సర్కిల్కి ఒక లైన్కి రిలేషను ఈ 3 టైప్స్లో తప్ప ఒక వేరే ఏవైనా ఉంటే ఊహించుకోండి, మరి ఉంటే చెప్పండి. మరి నాకు మ్యాక్సిమం ఇప్పుడు మనం డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ రిలేషన్స్ తప్ప, సర్కిల్కి లైన్కి రిలేషను తప్ప ఇంకా వేరే ఏమీ లేవు, ఆ 3 రిలేషన్స్ తప్ప. అయితే మరి దీనికి కొన్ని ఫార్ములాస్ వస్తాయి. మరి టచ్ చేస్తే ఏంటి, ఇంటర్సెక్ట్ చేస్తే ఏంటి, దెర్ ఇస్ నో కామన్ పాయింట్స్ అంటే ఏంటి, దీనికి ప్రూఫ్ డిస్కస్ చేద్దాం. చూడండి రా, ఇంకొకసారి బోర్డు వైపు చూడండి. గివెన్ స్టాండర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంట్రా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. జాగ్రత్తగా వినాలి తల్లి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. లైన్ ఏంట్రా? వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఆ సర్కిల్లో ప్రూఫ్ మాత్రమే, మీకు ప్రూఫ్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఫార్ములాస్ గుర్తుండే చాలు. కానీ ప్రూఫ్ ఎలా వచ్చిందో ఒకవేళ ఎనీవే ఎప్పుడన్నా అడిగినప్పుడు మనం జనరల్గా రాసేయచ్చు. ఒకసారి ఏంటి, ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఏ రాసుకోవచ్చురా? ఎంఎక్స్ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అంటే దట్ ఎంప్లైస్, జాగ్రత్తగా ఎక్స్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ఏ స్క్వేర్ ప్లస్ 2ab
ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ స్క్వేర్ ఇది వస్తే మైనస్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ 2cmx ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి రా. ఎక్స్ స్క్వేర్ ఉంది, దానికి కోఎఫిషియంట్ ఎంతకంత ఉంది. ఎక్స్ ఉంది, దాని కోఎఫిషియంట్ ఉంది ఒక కాన్స్టెంట్ వాల్యూ. సి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే సి కూడా కాన్స్టెంటే. సి అంటే వై ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సిలో కాన్స్టెంట్గా, ఆర్ అంటే రేడియస్ కాన్స్టెంట్. టోటల్గా ఈ వాల్యూ అంతా కాన్స్టెంట్. అది ఏ ఫార్మేట్లో ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 రూపంలో ఉంది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంది, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉంది. అంటే ఇది ఏమంటారు, దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఏమంటారా, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం ఎక్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎన్ని వస్తాయి వాల్యూస్, 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్ ఎలా ఉంటాయి, డిస్టింక్ట్ అన్న ఉంటాయి. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కుంటే డిస్టింక్ట్ అన్న ఉంటాయి, రూట్స్ ఆర్ ఈక్వల్ అన్న ఉంటాయి, దేర్ ఈజ్ నో ఇమాజినరీ వాల్యూస్ అన్న ఉంటాయి. అంతేనా, డిస్టింక్ట్, ఈక్వల్ అండ్ ఇమాజినరీ వాల్యూస్. సరే, ఇప్పుడు మనం డిటర్మినెంట్ కనుక్కోవాలంటే ఇక్కడ డిస్క్రిమినెంట్కి డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఏమవుతుంది, 0. అంటే డెల్టా అంటే ఎంత, డిస్క్రిమినెంట్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ 0. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, రూట్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ రూట్స్ ఆర్ లెస్ దెన్ అంటే ఎంత, ఇమాజినరీ. రూట్స్ ఆర్ ఇమాజినరీ. బీ స్క్వేర్ మైనస్ 4ac అంటే బీ ప్లేస్లో ఎంత ఉంది తల్లి, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 2cm అనా. చూడండి బొడ్డు వైపు, 2cm హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్లో ఎంత ఉందిరా, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ సి ప్లేస్లో ఎంత ఉందిరా, సి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు బి ఏ స్క్వేర్ అంటే ఎంత, 4cm అంటే 4c స్క్వేర్ ఎం స్క్వేర్, 2cmకి హోల్ స్క్వేర్ రాస్తాయి. అప్పుడు మైనస్ 4 ఇంటూ దీన్ని పెట్టి వచ్చేద్దాం, సి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ 1తో అయిపోయింది, ప్లస్ సి స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ఆర్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ 0. అంటే రూట్స్ అని గ్రేటర్ దెన్ అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, ఈజ్ ఈక్వల్ అంటే రూట్స్ ఆర్ ఈక్వల్, లెస్ దెన్ అంటే ఇమాజినరీ. సరే, ఇప్పుడు మనకి చూడండి 4c స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ 4 లోపల మల్టిప్లై చేద్దాం, మైనస్ 4c స్క్వేర్ మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ఉంది, ప్లస్ 4r స్క్వేర్ మైనస్ 4c స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమొస్తుందిరా, ప్లస్ 4m స్క్వేర్ ఆర్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ 0. అప్పుడు 4c స్క్వేర్ ఎం స్క్వేర్ ఇది క్యాన్సిల్, అంతేనా, క్యాన్సిల్ అయిందా లేదా, మైనస్ ప్లస్ క్యాన్సిల్. అప్పుడు ఏమొస్తుంది చూడరా, 4m స్క్వేర్ ఆర్ స్క్వేర్ కాన్స్టెంట్ ప్లస్ 4r స్క్వేర్ మైనస్ 4c స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ 0. ఇప్పుడు 4 కామన్ తీస్తే ఎం స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ ఎంత 0. ఇప్పుడు మనం ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి స్క్వేర్ వస్తే ఎంత, ప్లస్ సి స్క్వేర్. అంటే చూడండి రా, ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ ఈక్వల్ టు 0 అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ అని వచ్చినట్టే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్. ఆర్ స్క్వేర్ ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్. సి స్క్వేర్ ఆర్ స్క్వేర్, సి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్. అంటే ఇక్కడ మనకి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది చూడండి తల్లి,
ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి స్క్వేర్ లెస్ దెన్ 1 ప్లస్ ఎం స్క్వేర్. అంటే ఆర్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత రాబట్టాము? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని అర్థం. అంటే ఇక్కడ చూడండిరా, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నప్పుడు సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ స్క్వేర్. తిప్పి రాస్తాయి. ఈ రెండు రివర్స్ రాసామనుకో, లెస్ దెన్ కాస్త గ్రేటర్ దెన్ అయింది, గ్రేటర్ దెన్ కాస్త లెస్ దెన్ అయింది, ఈజ్ ఈక్వల్ టు అయినాయి. గ్రేటర్ దెన్ ఏమో లెస్ దెన్ అయింది, అంతే కదా. ఏ గ్రేటర్ దెన్ బి అన్నా, బి లెస్ దెన్ ఏ అన్నా ఒకటే. ఏ గ్రేటర్ దెన్ బి అన్నా, చూడండి రా, ఏ గ్రేటర్ దెన్ బి అన్నా, బి లెస్ దెన్ ఏ అన్నా ఒకటే తిప్పి రాసినప్పుడు. మరి ఇక్కడ ఆర్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై ఎంత వచ్చింది? 1 ప్లస్ ఎం స్క్వేర్ వచ్చింది. నేనే రాస్తున్నాను, సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ లెస్ దెన్, గ్రేటర్ దెన్ కాస్త లెస్ దెన్, ఈక్వల్ టుని, లెస్ దెన్ కాస్త ఏమవుతుంది? గ్రేటర్ దెన్ అవుతుంది. అంటే మొత్తం మనకి ఎన్ని కండిషన్లు వస్తున్నాయి? 3 కండిషన్లు వస్తున్నాయి. 3 కండిషన్లు వచ్చినప్పుడు మనకి సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్, ఓకేనా. ఇది ఎలా రాబట్టి అనేది తెలుసుగా, వై ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సిలో రాస్తే సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ లెస్ దెన్ ఆర్ స్క్వేర్ అయితే, ఓకేనా. సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ లెస్ దెన్ ఆర్ స్క్వేర్ అయితే ఇది సర్కిల్. అంటే కండిషన్ చెప్పండి. ద లైన్ ఇంటర్సెక్ట్స్ ది సర్కిల్ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ అవ్వాలి అంటే సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ ఏమవ్వాలి? లెస్ దెన్ ఆర్ స్క్వేర్. మీరు ఎంతసేపు అయినా ఈ పాయింట్ మెయిన్ కావాల్సింది. సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ లెస్ దెన్ ఆర్ స్క్వేర్ అంటే ద లైన్ intersects the circle at 2 distinct points. The line intersects the circle at 2 distinct points అవ్వాలంటే సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ లెస్ దెన్ ఆర్ స్క్వేర్ అవ్వాలి. అదే మనకి సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవ్వాలంటే, సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అయితే ద లైన్ చెప్పాలా, ద లైన్ టచెస్ ది సర్కిల్, ద లైన్ టచెస్ ది సర్కిల్. అదే మనకి సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ స్క్వేర్ అయితే, సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ స్క్వేర్ అయితే మనం ఏం చెప్తారా, ఏం చెప్తాం? హ్యావ్ నో పాయింట్స్ విత్ ద సర్కిల్ అండ్ లైన్, హ్యావ్ నో కామన్ పాయింట్స్ విత్ ది సర్కిల్ అండ్ లైన్. ఒక్కసారి చూడండి, ఇంకా ద లైన్ వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి పాయింట్, ఈ ఫార్ములా ఒకటే మీకు కావాల్సింది. ద లైన్ వై ఈజ్ ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సి ఇంటర్సెక్ట్స్ ది సర్కిల్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ అయితే కండిషన్ ఏంట్రా, సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ స్క్వేర్. అలాగే ద లైన్ టచెస్ ది సర్కిల్ అంటే సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ద లైన్ అండ్ సర్కిల్ హ్యావ్ నో కామన్ పాయింట్స్, ద లైన్ అండ్ సర్కిల్ హ్యావ్ నో కామన్ పాయింట్స్. ఏమైనా ఉన్నాయా ఉమ్మడిగా? లేవు. హ్యావ్ నో కామన్ పాయింట్స్ అయితే ఏంట్రా కండిషన్, సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ స్క్వేర్, ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ స్క్వేర్. సో ఇది మనకు ఉన్నటువంటిది. అంటే మనకి సో మనకి ఇప్పుడు ఏమున్నదిరా ఇక్కడ కండిషను, సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ స్క్వేర్ అయితే ఇంటర్సెక్ట్స్, గ్రేటర్ దెన్ ఆర్ స్క్వేర్ అయితే నో కామన్ పాయింట్స్. అదే మనకి ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే వై ఈక్వల్, ఇప్పుడు చూడండిరా, సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ స్క్వేర్ అని అర్థం.
అప్పుడు సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్. సి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. సి స్క్వేర్ అంటే ఏంద్రా, సి అంటే కాన్స్టెంట్, కాన్స్టెంట్ అంటే ఇంటర్సెప్ట్ ఫామ్, అంటే అప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. అప్పుడు వై ఈజ్ ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సి అంటే ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. సి బదులు ఏం రాసుకోవచ్చురా, ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. సి స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు రాశానంటే ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ ఈజ్ సి. వై ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సిలో వై ఇంటర్సెప్ట్ అంటే పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గానే ఉండొచ్చు. ఆర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయినప్పుడు ఏం రాస్తారు, ప్లస్ ఆర్ మైనస్. అప్పుడు ద లైన్ వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి, ద లైన్ వై ఈజ్ ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సి టచెస్ అంటే ఇదిగో ఇది కండిషన్. టచెస్ అయితే కండిషను సి స్క్వేర్ ఈక్వల్ టు ఎంత, ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్. సి బదులు ఏం రాస్తాం, అప్పుడు వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. y is equal to plus or minus r into root of 1 plus m square. ఎప్పుడు the circle x square plus y square equal to r square touches the line, లేదా the line touches the circle అన్నప్పుడు the line ఏంట్రా, y equal to mx plus c ఫార్ములా, y equal to mx plus r minus r into root of 1 plus m square. మరి అదే ఇదే కండిషను జనరల్ సర్కిల్కి తీసుకుందాం. జనరల్ సర్కిల్కి తీసుకున్నాం అనుకోండిరా, జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. టచెస్ ది సర్కిల్ అయితే మనం దీన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. అంటే టచెస్ ది సర్కిల్ అయితే వై ఈక్వల్ టు ఎంఎక్స్ అన్నప్పుడు వై ప్లస్ ఎఫ్ కాన్స్టెంట్, ఇక్కడ సెంటర్ ఉంటుంది కాబట్టి m into x plus g plus r minus r into root of 1 plus m square. ఇది ఫార్ములా. ద లైన్ y equal mx plus c ఫార్ములా రా. ద లైన్ y equal mx plus c, దీనికి ప్రూఫ్ కూడా రాయొచ్చు, కాదు మనకి అవసరం లేదు. ద లైన్ y equal to mx plus c touches the circle x square plus y square plus 2gx plus 2fy plus c equal 0. బోర్డు వైపు చూడండి, ప్లస్ c equal 0 అయితే ఏంట్రా, టచెస్ అయితే ఏంట్రా, వై ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ ప్లస్ జీ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఓకే, మరి ఇప్పుడు మనకి ఇంకో కండిషన్ కనుక్కుందాం. ఏంటిది, సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్. స్టాండర్డ్ సర్కిల్కి లైన్ టచ్ అయితే కండిషన్ ఇది, జనరల్ సర్కిల్కి లైన్ టచ్ అయితే కండిషన్ అది. ఓకేనా, రెండు గుర్తుపెట్టుకోండి. ఏంటిద్దరు, ఇది సర్కిల్. లైన్ ఏం చేస్తుంది, సర్కిల్ని అట్ 2 డిస్టెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. దీన్ని ఏమంటారు, ఈ రెండు పాయింట్స్ని ఏ బి అంటారు. ఏబి అనేటువంటిది ఏంటిదిరా, కార్డ్. ఏబి అనేది ఏంటమ్మా, కార్డ్. కార్డ్ అంటే 2 డిస్టెంట్ పాయింట్స్, ద లైన్ జాయినింగ్ ఆఫ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ కార్డ్. చెప్పా మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో. కార్డ్ అంటే ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ జాయిన్ చేస్తే మనకు వచ్చేది కార్డ్. అదే సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటారు, డయామీటర్ అంటారు. దాన్ని ఏమంటారా, డయామీటర్ అంటారు. మరి ఆ కండిషన్ మీద తీసుకున్నాం. ఇప్పుడు మనకు లైన్ వచ్చేసి y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సిరా. అంటే దాని అర్థం ఏంటి, ఎంఎక్స్ మైనస్ వై ప్లస్ సి ఈక్వల్ 0. జాగ్రత్తగా అండి, ఎంఎక్స్ మైనస్ వై ప్లస్ సి ఈక్వల్ 0. ఇప్పుడు సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఆ లైన్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాం, డి అన్న. సర్కిల్ యొక్క సెంటర్ అంటే స్టాండర్డ్ సర్కిల్ తీసుకున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ అనేది ఏంట్రా, స్టాండర్డ్ సర్కిల్. స్టాండర్డ్ సర్కిల్ యొక్క సెంటర్ అంతా 0,0. అంటే ఇక్కడ డి అంటే ఏంటి చూడండి అమ్మా, జాగ్రత్తగా వినాలి, ఈ ఎక్సర్సైజ్లో వస్తుంది. డి మీన్స్ ఏదో ఈ టీవీలో డీనో, మా ఇంట్లో డీనో కాదు, మీ ఇంట్లో డి కాదు.
ఓకేనా. డి మీన్స్ ఇక్కడ ఒకసారి రాస్తాను చూడండి. డి ఈజ్ ఈక్వల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ప్రతి లెక్కలో రాయాలి. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్, ఎక్కడ నుండి సెంటర్, డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ సర్కిల్ టు ద దేనికి లైన్, అది డి అంటే ఆ డి. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ద లైన్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంటో ఫార్ములా మోడ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ ఎక్కడో ఎన్నారా ఇది a² ప్లస్ b². ఫస్ట్ ఇయర్లో స్ట్రైట్ లైన్స్లో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే x1, y1 దగ్గర నుండి లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 లైన్కి డిస్టెన్స్ కనుక్కోవడం. మరి ఇక్కడ లైన్ అంటే ఏముంది mx మైనస్ y ప్లస్ c, అంటే అప్పుడు mx అంటే సెంటర్ అంతా 0 మైనస్ 0 ప్లస్ c బై రూట్ ఆఫ్ x కోఎఫిషియంట్ a² అంటే m², y కోఎఫిషియంట్ -1 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది c బై మోడ్ c బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m². d అంటే ఎంత అమ్మా మోడ్ c బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m² వచ్చింది. d ఈక్వల్ టు మోడ్ c బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m². ఇంతకుముందు మనం చెప్పాం ఏంటి c² బై 1 ప్లస్ m² ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ ఏంట్రా r² అని. c² బై 1 అంటే ఇక్కడ మనకి d విలువ ఎంత వచ్చిందిరా, d ఈజ్ ఈక్వల్ టు c బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m². అంటే d² అంటే ఏమొచ్చింది, స్క్వేరింగ్ చేస్తే c² బై రూట్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 1 ప్లస్ m². అంటే ఇక్కడ దీని బదులు ఏం రాసుకోవచ్చురా, c² బై 1 ప్లస్ m² బదులు ఏం రాసుకోవచ్చు d² లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ r²గా మారచ్చు. d అంటే ఏంటో తెలిసిందిగా ఇప్పుడు. d అంటే ఏంటి ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ద లైన్. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ది లైన్ అంటే చూడండి రా, మోడ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a² ప్లస్ b² కనుక్కుంటే d విలువ ఎంత వచ్చింది c బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m². d² అంటే c² బై, ఇప్పుడు మనం d² ఈజ్ లెస్ దెన్ r² అయితే ఏమైంది ఇంటర్సెక్ట్స్ ఏంట్రా d² బై 1, d² ఈజ్ లెస్ దెన్ r². అదే d² ఈక్వల్ టు r² అయితే సర్కిల్ ఏమైందిరా టచెస్. d² గ్రేటర్ దెన్ r² అయితే నో కామన్ పాయింట్స్. జాగ్రత్తగా నాలి క్లాస్, నో కామన్ పాయింట్స్. ఇక్కడ d అంటే ఏంట్రా c బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m². మరి d² అంటే ఎంత c² బై 1 ప్లస్ m². మనం ఇంతకుముందు ప్రీవియస్గా మనం ఏం చేసాం c² బై 1 ప్లస్ m² రాబట్టాం. ఏమని ఇంటర్సెక్ట్స్ ఎన్ని కండిషన్లు, ఇంటర్సెక్ట్స్ ఒకటి, టచెస్ ఒకటి, ఇంకోటి దేర్ ఇస్ నో కామన్ పాయింట్స్ దగ్గర. అంటే ఇప్పుడు ఇక్కడ d² లెస్ దెన్ c² బై 1 ప్లస్ m² లెస్ దెన్ r² అయితే ఇంటర్సెక్ట్స్ అన్న. కాబట్టి d² లెస్ దెన్ r² అయినా ఇంటర్సెక్ట్స్. d² ఈక్వల్ టు r² అంటే మీనింగ్ ఏందిరా, d² ఈక్వల్ టు r² అంటే d ఈజ్ ఈక్వల్ టు r అని కూడా రాసుకోవచ్చుగా. d ఈజ్ ఈక్వల్ టు r అంటే టచెస్. d² గ్రేటర్ దెన్ r² అంటే d గ్రేటర్ దెన్ r², నో కామన్ పాయింట్స్ అంటే మీనింగ్ చూడండి. ఇది d, ఇదేం వస్తుందిరా r. ఇక్కడ ఏంట్రా d లెస్ దెన్ r, d లెస్ దెన్ r చూడు, ఎక్కడి నుంచి అక్కడికి డిస్టెన్స్, ఎక్కడి నుంచి అక్కడికి రేడియస్. d లెస్ దెన్ r కాబట్టి మనకేం వచ్చిందిరా, ఇది కూడా రేడియసే. d లెస్ దెన్ r కాబట్టి ద లైన్ ఇంటర్సెక్ట్స్ ది సర్కిల్ అంట. ద లైన్ ఇంటర్సెక్ట్స్ ది సర్కిల్ అంట. ఓకేరా, ఇక్కడ ఇంకొక ఫార్ములా రాబడతాను. ఇప్పుడు లైన్ టచెస్ ది సర్కిల్ రెండు ఫార్ములాస్ రాబట్టాను, d తోటి c² బై 1 ప్లస్ m² తోటి. నెక్స్ట్ చూడండి తల్లి, ఇప్పుడు ఇదేం చెప్పానురా, లైన్ సెంటర్ నుంచి డిస్టెన్స్ ఏమన్నాం d, ఎక్కడ నుంచి డిస్టెన్స్ ఏందమ్మా r. ఇప్పుడు మనకి దీని ఒక ట్రయాంగిల్గా తీసుకున్నాం అనుకోండి m, ఓకేనా. BCM
ఒక ట్రయాంగిల్ బీసీఎం ఒక ట్రయాంగిల్ అనుకున్నాం. ఇదేమొస్తుంది ఇక్కడ ఇది రేడియస్ హైపోటెన్యూస్. అప్పుడు మనకి కావాలనుకోండి బిఎం స్క్వేర్ ఈక్వల్ టు సిబి స్క్వేర్ మైనస్ సిఎం స్క్వేర్, సిబి స్క్వేర్ మైనస్ సిఎం స్క్వేర్ అంతేనా. సిబి స్క్వేర్ అంటే ఎంత, సిబి స్క్వేర్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్, ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఇప్పుడు బిఎం స్క్వేర్ అది. ఇప్పుడు మనకి బిఎం అంటే ఎంతరా, ఆర్ రూట్ ఉంటుంది కాబట్టి రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. అంటే ఇక్కడికి ఇది ఒక పర్పెండిక్యులర్ లైన్ రాస్తే ఇక్కడికి వచ్చేది ఎంత, రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. మరి ఇటు కూడా సేమేగా, ఇదిగో ఇలా పర్పెండిక్యులర్ లైన్ రాసినప్పుడు ఇది ఆర్ అయినప్పుడు ఇది కూడా ఏమొచ్చింది, రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. 2 సార్లు కూడితే 2 రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్, 2 రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. అంటే ఏబి యొక్క విలువ కావాలి అంటే ఏబి అంటే ఎంతరా, ఏఎం ప్లస్ బిఎం. ఏఎం ఎంత, రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. బిఎం ఎంత, రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ అంత 2 రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఏబి బార్ అంటే ఏంట్రా, కార్డ్ అంటే లెంత్ ఆఫ్ ది కార్డ్. జాగ్రత్త చూడండి, ద లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈక్వల్ ఏంట్రా ఫార్ములా, 2 రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ద లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే ఏంటమ్మా, 2 రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే 2 రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఈ ఫార్ములా. ఇప్పుడు మనకి వాడు ఇస్తాడు ఒక లైన్ ఇచ్చి ఒక సర్కిల్ ఇచ్చి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే ఏంట్రా ఫార్ములా, సర్కిల్ లైన్ ఇచ్చి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే ఏంటి ఫార్ములా, లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈక్వల్ టు ఏంట్రా ఫార్ములా, 2 రూట్, జాగ్రత్తగా చెప్పాలా, 2 రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. హియర్ ఆర్ అంటే ఏంట్రా, రేడియస్. డి అంటే ఏంటి, మళ్ళా డి అంటే ఏం చెప్తారు, ఈటీవీడీలు కాదు, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ద లైన్. డి అంటే ఏంట్రా, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ది లైన్. ఓకే, ఇప్పుడు మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ది లైన్ డి అండ్ ఆర్ అంటే రేడియస్, డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ద లైన్. అప్పుడు లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే 2 రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. దీనికి కూడా మళ్ళీ రాబట్టచ్చు 3 సర్కిల్స్కి. జాగ్రత్తగా సబ్జెక్ట్ ఇంటి మీరు ఎక్కడ ఎలాగైనా చేయొచ్చు. తర్వాత ఇది లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే అలా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు అంటే 2 రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ 0. 2 రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈక్వల్ టు 0 అంటే 2 రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 అంటే గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని అన్నాం అనుకోండి. ఈక్వల్ టు అయితే ఏమైంది, ఇదిగో 2 పోతుంది, ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు డి స్క్వేర్, దట్ ఎంప్లాయిస్ ఆర్ ఈక్వల్ టు డి. ఆర్ ఈక్వల్ టు డి, డి ఈక్వల్ టు ఆర్ అయితే ఏం చెప్పాము, టచెస్. అదే ఆర్ స్క్వేర్ లెస్ దెన్ డి స్క్వేర్ అంటే అప్పుడు రివర్స్ రాసాం, డి స్క్వేర్ లెస్ దెన్ ఆర్ స్క్వేర్, డి లెస్ దెన్ ఆర్. డి లెస్ దెన్ ఆర్ అయితే ఏమని చెప్పాను రా, ఇంటర్సెక్ట్స్. డి లెస్ దెన్ ఆర్ అయితే ఇంటర్సెక్ట్స్, డి గ్రేటర్ దెన్ ఆర్ అయితే దెర్ ఈజ్ నో కామన్ పాయింట్. ఓకే, ఇలా కూడా చెప్పొచ్చు, డి లెస్ దెన్ ఆర్ అయితే ఇంటర్సెక్ట్స్ ది సర్కిల్, లైన్ ఇంటర్సెక్ట్స్ ది సర్కిల్. అదే డి ఈక్వల్ టు ఆర్ అయితే టచెస్ ది సర్కిల్. ఇక్కడ ఏంట్రా బొమ్మ దగ్గర, డి లెస్ దెన్ ఆర్ అయితే ఇంటర్సెక్ట్స్ ది సర్కిల్, డి ఈజ్ ఈక్వల్ ఆర్ అయితే టచెస్ ది సర్కిల్, డి గ్రేటర్ దెన్ ఆర్ అయితే దేర్ ఈజ్ నో కామన్ పాయింట్స్ టు ద లైన్ అండ్ సర్కిల్. ఓకే, ఇది మనకి ఉన్నటువంటిది. సరే, దీని మీద మనం ఇంకో కొన్ని థియరమ్స్ ఉన్నాయి, దాన్ని చెప్పుకొని ఈ క్లాసు థియరీ పార్టే కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఈ క్లాస్ మొత్తం మీరు 1-2 సార్లు వినండి ముందు, తర్వాత ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు
లైన్ టచెస్ ది సర్కిల్ మీద 3 టైప్స్లో చెప్పాం మనం. అయితే ఇప్పుడు మనం ఒక సర్కిల్ ఇలా పాస్ అయింది అనుకుంటారా, పీ గుండా పాస్ అయ్యేటువంటి సర్కిల్ ఇదిగో 2 డిస్టెన్స్ పాయింట్స్ దగ్గర ఇట్లా ఇంటర్సెక్ట్ చేసింది అనుకోండి. ఆ 2 డిస్టెన్స్ పాయింట్ గుండా ఇంటర్సెక్ట్ చేస్తే మనం దాన్ని ఈక్వేషన్ ఆఫ్ సీకెంట్ లైన్ అంటారు. దాన్ని ఈక్వేషన్ ఆఫ్ సీకెంట్ లైన్ అంటారు. ఆర్ ఏబీని ఏంది ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ అంటారు. ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఏబి అయితేనే ఈక్వేషన్ ఆఫ్ ది కార్డు, ఏపీ గుండా పాస్ అయ్యేదాన్ని అయితేనే సీకెంట్ లైన్ అంటారు. పాస్ అవుతూ ఉంటే సీకెంట్ లైన్, కట్ అయిపోతే కార్డ్. ఓకేనా. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ కనుక్కోవడానికి ఫార్ములా మనకి ప్రూఫ్ అవసరం లేదమ్మా. S1 + S2 = S12 రా. ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ జాయినింగ్ ద 2 పాయింట్స్ అన్నప్పుడు మీకు ఫార్ములా ఏంట్రా, S1 + S2 = S12. S1 నొటేషన్ తెలిసి మీకు మళ్ళీ మర్చిపోవద్దు, సెకండ్ ఎక్సర్సైజ్ ముందు నొటేషన్స్ చెప్పా. S1 నొటేషన్ ఏంట్రా, xx1 + yy1 + g × x + x1 + f × y + y1 + c. అది S1 నొటేషన్. S2 నొటేషన్ రా, xx2 + yy2 + g × x + x2 + f × y + y2 + c. దట్ ఈజ్ ఈక్వల్ టు S12 x1 x2 + y1 y2 + g × x1 + x2 + f × y1 + y2 + c. ఇది S12 నొటేషన్. అయితే ఈ సీకెంట్ లైన్ అనేటువంటిది చూడండి రా, ఈ సీకెంట్ లైన్ అనేటువంటిది మనకి ట్యాంజెంట్గా కన్వర్ట్ అవ్వాలి అంటే, ఈ సీకెంట్ లైన్ కాస్త ట్యాంజెంట్గా కన్వర్ట్ అవ్వాలి అంటే చూడండి రా, ట్యాంజెంట్ ఎప్పుడు అవుతుందని చెప్పాను మీకు సెకండ్ ఎక్సర్సైజ్లోనే చెప్పాను. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అప్పుడు ఒక సర్కిల్ 2 పాయింట్స్ని ఇంటర్సెక్ట్ చేస్తూ పోతున్నప్పుడు ఇది ఏ ఇది బి అయినప్పుడు ఈ బి పాయింట్ వచ్చేసి టెన్స్ టు ఏమవ్వాలి, ఏ దగ్గరకు చేరాలి, లేదా ఏ అన్న వచ్చేసి ఏమవ్వాలి, బి దగ్గర చేరాలి. అంటే ఉన్నటువంటి 2 డిస్టెంట్ పాయింట్స్ కూడా మనకి ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. అంటే డిస్క్రిమెంట్ ఈక్వల్ టు ఏమవ్వాలి, 0 అవ్వాలి. అంటే రూట్స్ ఆర్ ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. అంటే 2 పాయింట్స్ కూడా ఒకటే అయి ఉండాలి, అంటే సేమ్ అయి ఉండాలి, అంటే కోయిన్సైడ్ అయి ఉండాలి. కోయిన్సైడ్ అవటం అంటే ఏ వచ్చి బి మీద వాలాలి, పాట కాదు ఇది. ఏ వచ్చి బి దగ్గర చేరాలి, లేదా బి అన్న వచ్చి ఏ దగ్గర చేరాలి. అలా చేరింది అనుకోండి, ఇప్పుడు ఈ గీత ఉండదు, ఏమొచ్చింది, ఇది వచ్చింది, ఇలా వచ్చింది. బి వచ్చి ఏ దగ్గర చేరిపోయింది, 2 ఒకటే అయినాయి. అంటే అప్పుడు ఇలా గీసుకుంటాం. దాన్ని ఏమంటారు, ట్యాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ అంటారు. దాన్ని ఏమంటారు, ట్యాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ అంటారు. ఈ కార్డు కాస్త ఏమైద్దిరా మనకి ట్యాంజెంట్గా కన్వర్ట్ అయ్యిద్ది. ఆ ట్యాంజెంట్గా కన్వర్ట్ అయినప్పుడు ఆ S1 అనే పాయింట్ ఉంది, S2 కూడా ఏమైద్దిరా, 2 కూడా ఏమైద్ది, 1లోకి చేరిపోయిద్ది. అంటే 2 కాస్త ఏమైద్ది, 1 అయింది. 1 అంటే 2 కాస్త ఏమైద్దిరా, 1 అయింది. S1 + S1 అంట 2S1 = S11 అన్నాడు. పవర్ ఆఫ్ ది పాయింట్, పొజిషన్ ఆఫ్ ది పాయింట్. పొజిషన్ ఆఫ్ ది పాయింట్ అంటే పాయింట్ ఎక్కడ ఉన్నాయి, సర్కిల్ మీద ఉంది. పాయింట్ ఎక్కడ ఉందిరా, సర్కిల్ మీద ఉంది. పాయింట్ సర్కిల్ మీద ఉంటే S11 వాల్యూ ఎంత, 0. అప్పుడు S1 + S1 = 2S1. దట్ ఎంప్లాయిస్ 2 కూడా అటు వెళ్ళిపోతే S1 = 0. ఇది మీకు బాగా గుర్తుపెట్టుకోండి. S1 = 0 అంటే ట్యాంజెంట్ ఆఫ్ ది సర్కిల్. వాడు ఒక సర్కిల్ ఇచ్చేసి ఫైండ్ ద ట్యాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంట్రా ఫార్ములా, S1 = 0. ఫైండ్ ద ట్యాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంటమ్మా ఫార్ములా, S1 = 0. ఓకే, కార్డ్కి ఫార్ములా ఏంట్రా, S1 + S2 = S12. అదే మరి ట్యాంజెంట్కి ఫార్ములా ఏంట్రా, S1 = 0. S1 అంటే నొటేషన్ తెలుసు. నెక్స్ట్ మరి అలాగే నార్మల్ అంటే ఏంటి మీకు 1Bలో చెప్పాం. ట్యాంజెంటు నార్మల్, జాగ్రత్తగానండి. ట్యాంజెంటు నార్మల్. ఒక సర్కిల్కి లైన్ టచ్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటారా, ట్యాంజెంట్ అంటారు. ఇది ఎలా అయినా టచ్ అవ్వచ్చు, ఇది ఎలా అయినా టచ్ అవ్వచ్చు, ఇది ఎలా అయినా టచ్ అవ్వచ్చు.
ఇదిగో ఇలా అయినా టచ్ అవ్వచ్చు, ఇదిగో ఇలా అయినా టచ్ అవ్వచ్చు. ఎట్టయినా సరే టచ్ అయితే గీతలు గీస్తే దాన్ని ఏమంటారా? ట్యాంజెంట్ లైన్స్ అంటారు. ట్యాంజెంట్కి ఫార్ములా ఏం చెప్పామరా? S1 = 0. ట్యాంజెంట్కి ఫార్ములా ఏంట్రా? S1 = 0. మరి నార్మల్ అంటే ఏంటి? నార్మల్ ఈజ్ ఆల్సో ఏ లైన్ విచ్ ఈజ్, జాగ్రత్తగా చూడండి, నార్మల్ ఈజ్ ఆల్సో ఏ లైన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది ట్యాంజెంట్. ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇటువైపు చూడండి, ఇది ట్యాంజెంట్, దీనికి పర్పెండిక్యులర్గా ఉండేది లేదు, ఎలా తీసుకున్నాం, దీనికి పర్పెండిక్యులర్గా ఉండేది లేదు, ఎలా తీసుకున్నాం, టచ్ అవుతుంది, దీనికి ఇది పర్పెండిక్యులర్గా ఉండేది. అంటే నార్మల్ ఈజ్ ఆల్సో ఏ లైన్, నార్మల్ ఈజ్ ఆల్సో ఏ లైన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ఏంట్రా? ట్యాంజెంట్, which is perpendicular to the tangent, and it always passes through center of the circle, and it always passes through center of the circle. The tangent is a line which is perpendicular to the నార్మల్ అని చెప్పవచ్చు, లేదా అలాగే నార్మల్ ఈజ్ ఏ లైన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది ట్యాంజెంట్ అవ్వచ్చు. చూడు జాగ్రత్తగా, ట్యాంజెంట్ అనేటువంటిది నార్మల్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, నార్మల్ అనేటువంటిది ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ట్యాంజెంట్ అండ్ నార్మల్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, ట్యాంజెంట్ అండ్ నార్మల్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఇప్పుడు మనకు అందుట్లో ఒక ట్యాంజెంట్ వచ్చింది అనుకోండి, నార్మల్గా అనుకోవచ్చు. ఒక స్ట్రైట్ లైన్స్లో మనం చెప్పాం, ఒక లైన్ వచ్చింది అనుకోండి, దాన్ని పర్పెండిక్యులర్గా ఉండేది నార్మల్ అన్నాం. మరి ఇక్కడ ట్యాంజెంట్ వచ్చింది అనుకోండి, నార్మల్గా అనుకోవచ్చు. ఒకవేళ నార్మల్ ఇచ్చాడు అనుకోండి, ట్యాంజెంట్ కనుక్కోవచ్చు. ఎందుకని? చేంజ్ చేయటమే. పర్పెండిక్యులర్ లైన్కి ఫార్ములా ఉంది కదా మనకి, ax + by + c = 0 అనేది ఒక లైన్. దానికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ అంటే bx - ay + k = 0. ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్గా ఉండేటువంటి లైన్ ఈక్వేషన్ రాసుకునేటప్పుడు XY కోఎఫిషియెంట్స్ ఇంటర్చేంజ్ అయ్యి ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వచ్చింది, ప్లస్ కాన్స్టెంట్ రాసుకున్నాం. ఈ k విలువ రావాలంటే నార్మల్ ఈజ్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఏమని చెప్పామరా? సెంటర్ ఆఫ్ ది సర్కిల్. నార్మల్ ఈజ్ ఆల్వేస్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అని అంటాం. ఓకే, ఇది మనకి ట్యాంజెంట్ నార్మల్. మరి ఇలాగనే ఈ ట్యాంజెంట్ నార్మల్ మీద మనకి ఒక చిన్న పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఏం పాయింట్స్ అంటే, ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? జనరల్ పాయింట్స్ దగ్గర కనుక్కున్నాం. పారామెట్రిక్ పాయింట్ అంటే మళ్ళీ ఫస్ట్ ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లమ్స్ చేసాం. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్లో లాస్ట్లో ఏమున్నాయి? పారామెట్రిక్ పాయింట్స్ అన్న. పారామెట్రిక్ పాయింట్ అంటే ఏంట్రా? h + r cos θ అంటే -g + r cos θ -f + r sin θ, -g + r cos θ, -f + r sin θ అనేటువంటిది ఒక పారామెట్రిక్ పాయింట్. అంటే దాని అర్థం ఏం లేదురా, h + r cos θ, k + r sin θ. h, k అంటే ఏంటి? సర్కిల్ యొక్క సెంటర్. సర్కిల్ యొక్క సెంటర్ అంటే ఏంటి? -g - f. సో ఇప్పుడు 2 పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి, అంటే 2 పాయింట్స్ ఏంటి? r cos θ 1, r sin θ 1, r cos θ 2, r sin θ 2 అంటే -g + r cos θ 2 -f + r sin θ 2 అనుకుంటే, ఈ 2 డిస్టింక్ట్ పాయింట్స్ వచ్చాయనుకోండి, రేడియస్ ఒకటే. అప్పుడు 2 డిస్టింక్ట్ పాయింట్స్ తోటి మనం ఏం చేస్తాం? కార్డు ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాం. కార్డు ఫైండ్ అవుట్ చేస్తే ఇదిగో ఇలా ఒక కార్డు డ్రా చేసాం అనుకోండి, ఈ కార్డు యొక్క ఈక్వేషన్ కనుక్కోవడానికి ప్రూఫ్ అవసరం లేదు తల్లి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కార్డు మారాలంటే ఏంటి? x + g cos θ 1 + θ 2/2 y + f sin θ 1 + θ 2/2 = r × cos θ 1 - θ 2/2, r × cos θ 1 + θ 2/2. అంటే ఇక్కడ చూడరా, ఈ ప్రూఫ్ ఏం అవసరం లేదు తల్లి. 2 పాయింట్స్ ఇచ్చాడు, 2 పాయింట్స్ లైన్ ఈక్వేషన్ కనుక్కుంటే అదే వచ్చేది. అయితే మనకు ప్రూఫ్ అవసరం లేదు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది కార్డు కనుక్కోవాలంటే ఏం కావాలరా? ఇది కార్డు, ఏది? ఎట్ P of θ, ఎట్ P of θ దగ్గర కార్డు. అదే ఎట్ Px x, y దగ్గర కార్డు ఈక్వేషన్ ఏంట్రా? S1 + S2 = S12. ఏది? పాయింట్ దగ్గర.
అదే అటు పి ఆఫ్ థీటా పారామెట్రిక్ దగ్గర ఏంది ఎక్స్ ప్లస్ డి కాస్ థీటా 1 ప్లస్ థీటా 2/2 వై ప్లస్ ఎఫ్ సైన్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2/2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2/2. ఇది కార్డు కాస్త ఏమైద్దిరా ట్యాంజెంట్ అయిద్దన్న. ఈ ట్యాంజెంట్ అవ్వడానికి ఫార్ములా ఏంటి S1 ప్లస్ S1 ఈక్వల్ టు S11 అంటే ఏం చెప్పాం S1 ఈక్వల్ 0. కార్డు ట్యాంజెంట్ అయినప్పుడు దాని యొక్క వాల్యూ ఎంతరా S1 ఈక్వల్ 0. మరి ఎట్ పి ఆఫ్ థీటా కూడా ట్యాంజెంట్ కావాలిగా. ఎట్ పి ఆఫ్ థీటా కూడా ట్యాంజెంట్ అవ్వాలంటే ఏంది థీటా 1 థీటా 2 రెండు ఏమవ్వాలి కోయిన్సైడ్ అవ్వాలి. కోయిన్సైడ్ అయినాయి అనుకోండి థీటా 1 థీటా 1 కాస్త రెండు థీటాలుగా మారిపోతాయి. థీటా ప్లస్ థీటా ఎంత 2 థీటా అంటే 2 థీటా/2 అంటే ఎంత కాస్ థీటా. ఎక్స్ ప్లస్ జీ కాస్ థీటా వై ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ థీటా 2 థీటా 2 థీటా/2 అంటే థీటా. అంటే ఎట్ పి ఆఫ్ థీటా దగ్గర ట్యాంజెంట్ ఈక్వేషన్ చూడండి. ఎట్ పి ఆఫ్ థీటా దగ్గర ట్యాంజెంట్ ఈక్వేషన్ ఏంటి ఎక్స్ ప్లస్ జీ కాస్ థీటా ప్లస్ వై ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా. అలాగే మరి ఇది జనరల్ సర్కిల్కి. అదే నార్మల్ సర్కిల్ కాను అంటే స్టాండర్డ్ సర్కిల్కి తీసుకున్నాం అనుకోండి జీ ఉన్నదిగా ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎప్పుడు స్టాండర్డ్ సర్కిల్కి. ఓకేనా. ఇది మనకి థర్డ్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి థియరీ. మళ్ళా మీరు ఒక్కసారి బుక్ తీయండి తల్లి. నేను బుక్ తీసిన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్స్ వరకు మీరు రాసుకుంటే నేను ప్రాబ్లమ్స్ చెప్తా ఇక. ఓకేనా. ఒక్కసారి ఎంతరా పేజ్ నెంబర్ 31లో థీరం అని ఉంది చూడండి. పేజ్ నెంబర్ 31 1.3.2లో థీరం అని పెట్టకుండా నోట్ అని చెప్పేసి ఆ పాయింట్స్ కీ కాన్సెప్ట్స్ లాగా రాసుకోవటం. ఆ థీరం యొక్క స్టేట్మెంట్ 1 2 పక్క పేజీలో మూడోది ప్రూఫ్ అవసరాలా అంతవరకు రాసుకోండి. నెక్స్ట్ మనకి నోట్ అని వాడే ఇచ్చాడు పేజ్ నెంబర్ 33లో నోట్ 1 2 3 వచ్చేసరికి ఎక్కడ దాకా రాసుకోవాలో చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్ ఎస్ ఈక్వల్ టు హ్యావింగ్ ద స్లోప్ m ఈస్ y ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ ప్లస్ జీ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ వేర్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అంతవరకు రాయండి. నేను మీకు కనపట్లేదుగా మాస్టర్ చదువుతున్నారు అనుకునేది. మీరు బుక్లో చూస్తున్నారు కాబట్టి మీరు నన్ను చూడకూడదని నేను నీకు కనపట్లా. ఓకేనా. పేజ్ నెంబర్ 33 నోట్ 3లో ఆర్ ఈజ్ రేడియస్ అంతవరకు రాయండి. ఇప్పుడు ఇంక మిగతా అంతా అవసరంలా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 35లో చూడండి. లాస్ట్లో ఇఫ్ p x1, y1 and q x2, y2 are 2 points on the circle s equal 0, then the equation of secant line pq is ఏం చెప్పాడు s1 ప్లస్ s2 ఈక్వల్ టు s12 అంతవరకు రాయండి. ఫార్ములా అంతవరకు వదిలేసేయండి. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది సర్కిల్ అని ఉన్నది చూడండమ్మా. పేజ్ నెంబర్ 36 1.3.9 the equation of tangent at point p x1, y1 to the circle is s1 equal 0 అది అంతవరకు రాయండి ఫార్ములా. ప్రూఫ్ అంత అవసరంలా. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా నాకు చెప్తాలే తర్వాత. నోట్ 10 ఉంది చూసారా 1.3.10 ఆ నోట్ ఒకటి రాయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 39 థీరం 1.3.13 అని ఉంది చూసారా. ఇప్పుడు చెప్పాను నేను లాస్ట్లో ఎక్స్ ప్లస్ జీ కాస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2/2 వై ప్లస్ ఎఫ్ సైన్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2/2 ఆర్ ఇంటూ కాస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2/2 అనే థీరం అని ఇఫ్ అని ఇచ్చారు చూసారా. అక్కడ నుండి బాక్స్ కొట్టిన దాకా రాయండి. అది ఫార్ములాగా రాయండి. నెక్స్ట్ దాని కింద నోట్ అని ఇచ్చారు చూడండి. పేజ్ లాస్ట్లో 1.3.14లో 1 నోట్ 1 2 3 అంతవరకు రాయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 41లో నార్మల్ అని డెఫినేషన్ ఉంటుంది చూడండి. 41లో ఆ నార్మల్ ఎదురుగా డయాగ్రామ్ సి ఫిగర్ అని రాయమాకండి, ఎందుకంటే బొమ్మ పక్కన వేస్తారు కాబట్టి సి ఫిగర్ అవసరంలా నార్మల్. నెక్స్ట్ దాని కింద థీరం చూడండి 1.3.18
ఆ థీరం యొక్క స్టేట్మెంట్ అంటే ఫార్ములా ఒకటి రాయండి. స్టేట్మెంట్ ప్రూఫ్ అవసరాల. నెక్స్ట్ నోట్ 1.3.19 చూడండి తల్లి. ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు ది సర్కిల్ అని ఉంది చూసారా, అది ఆ ఫార్ములా రాయండి. సో ఇంతవరకు మీరు ఈ క్లాస్ జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటే నెక్స్ట్ క్లాసులో మనం ఎక్సర్సైజ్ సికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం చేసుకుందాం. ఓకే.